వెల్కమ్ టు ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. నేను గమనిస్తున్న మ్యాక్సిమం పేరెంట్స్ యొక్క కోరిక, పిల్లల్ని స్కూళ్ళకి కానీ లేకపోతే కాలేజీలకు కానీ పంపించే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఒక కోరిక. అలా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే చూడాలని, ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తే వినాలని, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయితే చూసి ఆనందపడాలి, గర్వపడాలని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఒక కోరిక. అది చదువుకున్న పేరెంట్స్ అయినా లేకపోతే చదువురాని నిరక్షరాస్యులైన పేరెంట్స్ అయినా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే చూడాలని, పిల్లలు ఇంగ్లీష్లో ఎక్స్పెక్ట్ చేస్తే వినాలని, పిల్లలు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయితే చూసి ఆనందపడాలి, గర్వపడాలని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఒక కోరిక. ఇక్కడ నా పాయింట్ ఏంటి సార్ అంటే, ఆ కోరిక ఒక అందని ద్రాక్షలాగా మిగిలిపోతుంది. ఒక ఎండమావులాగా దొరికినట్టే ఉంటుంది కానీ దొరకట్లేదు. అట్లనే పిల్లల్ని ఫోర్స్ చేయలేం. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటి? ఎంప్లాయీస్ అయినా, స్టూడెంట్స్ అయినా, బిజినెస్ మ్యాన్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి, ఇంగ్లీష్ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒక్కసారి ఇక్కడ గమనించండి. ట్యాంక్ ఏ, ట్యాంక్ బి రెండింటికి కూడా నేను ట్యాప్స్ ఫిట్ చేశాను. రెండింటికి కూడా ట్యాప్స్ ఉన్నాయి. ఇన్ విచ్ ట్యాబ్ ద వాటర్ కమ్స్ వెరీ ఫాస్టర్ అంటే, ఏ ట్యాబ్లో వాటర్ ఫాస్ట్గా వస్తుంది? ఆబ్వియస్లీ బిలో వస్తుంది. ఏలో ఎందుకు రాదు? వై నాట్ ఏ అంటే, బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ వాటర్. ట్యాంకులో వాటర్ ఉంటే, గమనించాలి, ట్యాంకులో వాటర్ ఉంటే ట్యాబ్లో వాటర్ వస్తుంది. ట్యాంకులో వాటర్ ఉంటే ట్యాబ్లో వాటర్ వస్తుంది. బ్రెయిన్లో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే ఈ నోరు అనే ట్యాబ్లో నుంచి ఇంగ్లీష్ వస్తుంది. ముందు మనం ట్యాంకు నింపి ట్యాబ్ తిప్పాలి. ట్యాంకు ఏమీ నింపకుండా ట్యాంకు ఖాళీగా పెట్టి ట్యాబు తిప్పుకుంటూ కూర్చుంటే గాలి పోతుంది. మనలో చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అవమానాలు, లేకపోతే చిన్న కైండ్ ఆఫ్ పెద్ద పదం అవుతుందేమో, చిన్న కైండ్ ఆఫ్ బెటర్ ఎక్స్పీరియన్సెస్, చేదు అనుభవాలు రావడానికి కారణం ట్యాంకులో ఏం లేకుండా ట్యాబ్ తిప్పితే గాలిపోతుంది. సో పిల్లల్లో ముందు నాలెడ్జ్ని నింపాలి. అది ఎలా ఉంటుంది సార్ అంటే, ఏటీఎం సెంటర్కి వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేసి ఒక 5,000 రూపీస్ డబ్బులు అడిగిన. ఏటీఎం సెంటర్కి వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేసి ఒక 5,000 డబ్బులు అడిగా, ఒక 5,000 రూపీస్ డబ్బులు అడిగా, కానీ డబ్బులు రావట్లే. ప్రాబ్లం ఏంటి సార్ అంటే, నా అకౌంట్లో డబ్బులు లేవు. అకౌంట్లో డబ్బులు వేయకుండా కార్డులో నుంచి నువ్వు తీయలేవు. ట్యాంక్ నింపకుండా ట్యాబ్లో నుంచి వాటరు రాదు. నాలెడ్జ్ని నింపకుండా, బ్రెయిన్లో ఇంగ్లీష్ నాలెడ్జ్ వేయకుండా ఇంగ్లీష్ను నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ విషయం మీద ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లల మైండ్లో ఇంగ్లీష్ నాలెడ్జ్ నింపడానికి ఐఎమ్ 100 కాదు 1000% రెడీ. అది మీరు టెన్సెస్సా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిసా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజనా, క్వశ్చన్ ట్యాగ్సా, ఆర్టికల్సా, ప్రిపోజిషన్సా, ఇవన్నీ కాదు. అబోవ్ ఆల్ దిస్ మోడల్ వర్బ్సా, కమ్యూనికేషన్ పార్టా, ఏదైనా చూడండి, ఇదంతా కూడా ఒక నాలెడ్జ్, ఒక సెట్ ఆఫ్ నాలెడ్జ్. దీన్ని పిల్లల బ్రెయిన్లోకి వస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్ నిండితే ధైర్యం వస్తుంది. నాకు తెలుసు అన్న తర్వాత మాట్లాడే మాటకి, నాకు సరిగ్గా తెలియదు అన్న ఫీలింగ్లో మాట్లాడిన మాటకి చాలా డిఫరెన్స్ మీకు బాగా తెలుసు. సో ఆ విషయంలో ఈ సమ్మర్ క్యాంప్లో మీ పిల్లల మైండ్లో 6th క్లాస్ టు 10th క్లాస్ పీపుల్ కంప్లీట్ గ్రామర్ ప్లస్ కంప్లీట్ ఇన్ మోడల్ వర్బ్స్, ఈ సెట్ ఆఫ్ నాలెడ్జ్ని ఇవ్వడానికి ఐఎమ్ 100 కాదు 1000% రెడీ. సో మీ పిల్లలు కనుక ఇంగ్లీష్ కోరిక ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, నా క్లాసెస్ నేను ప్రెషర్ పెట్టను, నేను ఎప్పుడూ ప్రెషర్ పెట్టను, ఫోర్స్ పెట్టను, పిల్లల్ని పెట్టను. పిల్లలకి నేను తెలియజేస్తా. ఐ విల్ గివ్ ద క్లారిఫికేషన్, ఐ విల్ గివ్ ద కంప్లీట్ అవేర్నెస్ అండ్ మోటివేషన్ టు ద పీపుల్. వానికి నచ్చితే చదువుతారు. పిల్లలకి నచ్చితే చదువుతారు. పిల్లలకి ఇష్టపడితే చదువుతారు. పిల్లలకి నచ్చినా చదువుతారు, పిల్లలు ఇష్టపడినా చదువుతారు. గుడ్డును బయట నుంచి పగలగొడితే లోపల ఉన్న బేబీస్ వస్తుంది. ఫోర్స్తో కాదు, గుడ్డు ఇన్సైడ్ నుంచి వస్తే లైఫ్ బిగిన్ అవుతుంది అంటారు.
ఇఫ్ అన్ ఎగ్ ఈజ్ బ్రోకెన్ బై అవుటర్ ఫోర్స్ లైఫ్ ఎండ్స్ అంటాం. ఇఫ్ అన్ ఎగ్ ఈజ్ బ్రోకెన్ బై ఇన్నర్ ఫోర్స్ లైఫ్ బిగిన్స్ అంటాం. గొప్ప విషయాలు ఫోర్స్తో రాకూడదు పేరెంట్స్, లోపల నుంచి రావాలి. సో పిల్లలకి ఎప్పటికీ హార్ట్తో కనెక్ట్ కావాలి. బ్రెయిన్కి హార్ట్కి కనెక్ట్ అవుతే ఎంత పని ఇచ్చినా వర్క్ చేస్తారు. ఏ గుడ్ టీచర్ ఈజ్ అ టీచర్ హూ ఇన్స్పైర్డ్ ద స్టూడెంట్స్. A right teacher is a teacher who connects with the heart of the students. A phenomenal teacher is a teacher and who speaks with the minds of the students. సో ఆ విషయంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, ఫోర్స్ పెట్టకుండా, ప్రెషర్ పెట్టకుండా ప్లెజర్తో నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కడ పిల్లోడు పెయిన్ ఫీల్ కాకుండా టీచ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సమ్మర్లో అని చెబుతూ, మీ పిల్లలకి ఇంగ్లీష్లో నాలెడ్జ్ నింపాలి అంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను నింపుతానని చెబుతూ, యో మహేష్ ఇంగ్లీష్ అకాడమీ, ఎమ్మెగనూర్, కర్నూలు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ.